టిప్ నెంబర్ 7. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. 10th టిప్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటానంటే మీ డే మొత్తాన్ని ఈ ఒక్క టిప్పే చేంజ్ చేస్తుంది. జై హింద్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్లీ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మన వీడియోని చూసి లాస్ట్ 2 వీడియోస్లో చాలా మంది అయితే కామెంట్ చేశారు. అండ్ ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నన్ను నమ్మి ఈ వీడియో వరకు వచ్చారు కదా, మీకు 100% ఈ వీడియోని అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క టిప్ మీకు ఎంత యూస్ఫుల్ అంటే రాబోయే మీ 1 year కాంపిటేటివ్ కెరియర్ని అయితే మారుస్తుంది. ఇది నా హామీ. నేను కన్ఫర్మ్గా చెప్తున్నా, ఈ టిప్స్ అయితే నువ్వు ఫాలో చేయు, కన్ఫర్మ్గా నువ్వు అయితే జాబ్ సాధిస్తావు. అండ్ ఇంకొకటి, నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. సో చూసారు కదా, నేను ఇలా ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నా, ఏ టిప్ ఎప్పుడు చెప్పాలనేది కూడా. సో ఇంత డీటెయిల్గా నేను రాసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నాకు ఇంకొంచెం బూస్టప్గా ఉంటుంది అండ్ మన ఛానల్ గ్రోత్ అయితే కూడా పెరుగుతుంది. అండ్ ఈ వీడియో మరికొందరికి అయితే షేర్ కూడా చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా మీలో నాలెడ్జ్ పొందాలి కదా. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతాము. అండ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్ వరకు చూసిన తర్వాత మీరు నచ్చితే మాత్రమే లైక్ చేయండి. అండ్ మీకు ఎక్కడైనా డౌట్స్ వస్తే కామెంట్ అయితే చేయండి. నేను తప్పకుండా అందరికీ అయితే కామెంట్స్ని క్లియర్ చేస్తాను అండ్ డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం టోటల్గా 10 టాపిక్స్ మీద అయితే డివైడ్ చేస్తాను. అండ్ ఆ 10 టాపిక్స్ ఇవే. అండ్ ఇందులో 7th and 10th టిప్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అస్సలు మిస్ చేయొద్దు. అండ్ ఆ రెండు ఎందుకు ఇంపార్టెంటో మీకు లాస్ట్ వరకు చూసాకైతే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మన ఫస్ట్ టిప్ నెంబర్ 1లోకి అయితే వెళ్ళిపోదాం. సో టిప్ నెంబర్ 1 వచ్చేసి సెట్ ఏ క్లియర్ గోల్. ఇది ఫస్ట్ టిప్గా ఎందుకు తీసుకున్నానంటే, మీరు అసలు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు, ఏ సిలబస్ చదువుతున్నారని మీకే తెలియకపోతే యు ఆర్ జస్ట్ వేస్టింగ్ ఎ టైం. మీ టైంని మీరు వేస్ట్ చేసుకుంటున్నారంతే. సో అందుకని మీరు మీ గోల్ని ఏంటో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఈ ఎగ్జామ్కి మాత్రమే ప్రిపేర్ అవుతున్నాను, నేను దీనికి మాత్రమే ప్రిపేర్ అవ్వాలి అండ్ ఒక టైం టేబుల్ అయితే రెడీ చేసుకోండి. సో దాని నుంచి ఏంటంటే మీ మైండ్ మొత్తం సక్సెస్ అయిన తర్వాత ఎలాగంటే, నేను ఒకవేళ సక్సెస్ జాబ్ సాధిస్తే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని మీరు ఆ థాట్లోకి వచ్చారంటే మీరు ఖచ్చితంగా జాబ్ సాధించడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే మీకు ఆ ఫ్యూచర్ కావాలి కాబట్టి. సో అందుకోసమనే సెట్ ఏ క్లియర్ గోల్ అని నేను చెప్పాను ఫస్ట్ టిప్ వచ్చేసి. అండ్ ఇంకా ఇక్కడ మీ గోల్ రీచ్ అవ్వడానికి మీరు ఎంత కష్టపడుతున్నారు అనేది అయితే మీ కష్టం బట్టే మీకు మీ సక్సెస్ అనేది వస్తుంది బ్రో. నువ్వు కష్టపడకుండా సక్సెస్ రావాలంటే అది అస్సలు కాదు. అండ్ అలా వచ్చిన సక్సెస్ అయితే ఎప్పటికీ నిలవదు కూడా. సో ఇదే నేను చెప్పాలనుకున్న ఫస్ట్ టిప్. అండ్ టిప్ నెంబర్ 2, అండర్స్టాండింగ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నువ్వు అయితే అర్థం చేసుకోవాలి. సో ఎగ్జామ్ ప్యాటర్న్లో నీకు ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వస్తున్నాయి, అండ్ ఇయర్లీ వన్స్ వస్తుందా కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇయర్లీ ట్వైసా, లేదంటే 3 yearsకి ఒకసారా, 2 yearsకి ఒకసారా. సో నువ్వు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో నీకు తెలియాలి. అండ్ ఆన్లైన్ బేస్డా, ఆఫ్లైన్ బేస్డా, సో ఎగ్జామ్ రిటర్నా లేదంటే బిట్లా, సో ఇలా ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ అనేది నీకు తెలియాలి. పూర్తిగా ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ జాబ్ కొట్టిన తర్వాత నీకు అది ఎట్లా ఉంటుందో కూడా నీకు తెలియాలన్నమాట. సో జాబ్ గురించి డీటెయిల్ నువ్వు ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసుకో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఎంత ఉన్నాయి అండ్ దాన్ని బట్టి నువ్వెంత చదవాలనేది అయితే ఇక్కడ నీకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎక్కువగా ఉన్నాయనుకో ఆ జాబ్కి, సో దాని నుంచి నువ్వెంత చదవాలి అండ్ నువ్వెన్ని మార్క్స్ తెచ్చుకోవాలనేది అయితే నీకు బాగా తెలుస్తుంది అనమాట. సో అందుకనే అండర్స్టాండింగ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అని నేను చెప్పాను సెకండ్ టిప్. థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే క్రియేట్ యువర్ స్టడీ ప్లాన్. సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ కావాల్సింది ఏంటంటే ఒక సరైన స్టడీ ప్లాన్. తను సరైన స్టడీ ప్లాన్ క్రియేట్ చేసుకుంటే తను ఆటోమేటిక్గా జాబ్ సాధించగలరు. సో సరైన స్టడీ ప్లాన్ ఎలా క్రియేట్ చేసుకోవాలని మీకేమైనా మీరు క్రియేట్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దాని గురించి కూడా నేను ఒక అయితే వీడియో చేస్తాను. సో క్రియేట్ ఏ స్టడీ ప్లాన్ అంటే ఏంటంటే, మీరు ఐ హోప్ నాకు బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు టైం బ్రేకింగ్ మెథడ్ని అయితే యూజ్ చేయండి. సో టైం బ్రేకింగ్ మెథడ్ అంటే 2 hours ఒక సబ్జెక్ట్, 2 hours ఒక సబ్జెక్ట్, సో ఇలా డివైడ్ చేసుకుంటూ 2 hours ఒక్కొక్క సబ్జెక్ట్ అయితే చదవండి. అండ్ మీకు బోర్ అనిపించినప్పుడు ఏం చేస్తారంటే మీరు మీ మైండ్ని క్రియేటివ్గా ఆలోచించేలా చేయండి, ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయండి. అండ్ మీ స్టడీ ప్లాన్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే నాట్ ఓన్లీ ఇంకా స్టడీయే కాకుండా మధ్యలో బ్రేక్స్ ఉండాలి, ఎక్కువగా వాటర్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, సో ఇలా అన్నీ ఉండాలి. లేకపోతే మీరు చదువుతూనే ఎక్కువ స్ట్రెస్ని అయితే ఫీల్ అవుతారు. సో అందుకోసమని మీ స్టడీ ప్లాన్ని అన్ని విధాలుగా అయితే మీకు స్ట్రెస్ ఫ్రీగా మీరైతే క్రియేట్ చేసుకోవాలి. సో టిప్ నెంబర్ 4,
యూజ్ యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్. యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్స్ అంటే మీరు చదివి 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 స్ట్రెస్ అయిపోతున్నారు. సో దీని నుంచి ఏంటంటే మీకు చదివింది కూడా గుర్తుండదు కొంతకాలానికి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేయడం ఆ క్వశ్చన్స్ని, అండ్ వేరే వాళ్ళకి అప్పచెప్పడం అంటారు కదా, సో అలా అప్పచెప్పడం, అండ్ మీకు వచ్చింది మీరు గెయిన్ అయిన నాలెడ్జ్ని మీ జూనియర్స్తో షేర్ చేసుకోవడం. అండ్ మొబైల్స్లో గేమ్స్, ఎటువంటి గేమ్స్ అంటే మీకు విచ్ టైప్ గేమ్స్ ఆడడం. సో ఇలా కొంచెం కొంచెం వర్క్ అనేది చేయడం వల్ల మీకు ఏంటంటే సో చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో స్ట్రెస్ నుంచి కూడా మీరు దూరం అవ్వాలి కదా. సో అండ్ ఎక్కువ వాటర్ కూడా తాగండి, అండ్ ఎప్పటికప్పుడు బాడీని హైడ్రేటెడ్లో ఉంచండి. అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. సో బాడీని యాక్టివ్గా ఉంచుతూ ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉండండి. నేను కొంచెం తడబడుతున్నాను, బట్ ఫస్ట్ టైం ఇలా వీడియో కెమెరాలో రికార్డ్ చేయడం వల్ల నాకైతే కొంచెం కష్టంగా ఉంది, అందుకని కొంచెం తడబడుతున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రాక్టీస్ మాక్ టెస్ట్ రెగ్యులర్లీ. ప్రాక్టీస్ మాక్ టెస్ట్ రెగ్యులర్లీ అంటే సో మీరు ఎప్పటికప్పుడు మాక్ టెస్ట్లు అనేది అటెంప్ట్ చేస్తూనే ఉండాలి. సో నువ్వు ఎక్కువ మార్కులు వచ్చినాయా తక్కువ మార్కులు వచ్చినాయి అది కాదు మ్యాటర్. సో నువ్వు మార్క్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేస్తూనే ఉండు. సో ఇలా అటెంప్ట్ చేయడం వల్ల ఏంటంటే నీకు ఫస్ట్లీ భయం అనేది పోతుంది, ఎగ్జామ్ ఫియర్ అనేది పోతుంది. అండ్ నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నావు, ఏ సబ్జెక్ట్లో నువ్వు వీక్గా ఉన్నావు, అండ్ నేను చదివింది అసలు యాక్చువల్గా ఇక్కడ రాయగలుగుతున్నాను ఏంటి, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ నీకు దూరం అవుతాయి మాక్ టెస్ట్ వల్ల. అండ్ నేను చదివే టైంలో మా సార్ అయితే వీక్లీ 2 times అయితే మాక్ టెస్ట్ కండక్ట్ చేసేవారు. సో ఇది ఇలా ఏంటంటే మీరు మీ కెపాసిటీ ఏంటో మీకే తెలుస్తుందని మాక్ టెస్ట్ ద్వారా. సో ఇది ఒక మంచి అవకాశం. మీరు మాక్ టెస్ట్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. సో దాని ద్వారా మీరు అయితే మాక్ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకోండి. రివైజ్ స్మార్ట్లీ. సో రివైజ్ స్మార్ట్లీ అంటే మీరు మొత్తం చదివేసారు, నేను మొత్తం సిలబస్ చదివేశాను అని అనుకుంటారు, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మీరు చదివింది కూడా మర్చిపోతారు. సో దానికోసం ఏంటంటే మీరు ఒకసారి రివైజ్ చేయాలన్నమాట. ఆల్రెడీ చదివిన మొత్తాన్ని మీరు మళ్ళీ చదవడం కాదు. సో కొన్ని మెయిన్ టాపిక్స్ ఉంటాయి, అండ్ కొన్ని మీరు మర్చిపోయే టాపిక్స్ ఉంటాయి. సో అవి మాత్రం మీరు చదవండి. అండ్ ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు అసలు అనేది మర్చిపోరు. అండ్ ఇంకొకటి రివైజ్ చేయమన్నాను కదా అని మొత్తం ఫుల్ చాప్టర్స్ చదివేయడం, సో ఇలా ఎక్సెట్రా చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు టైంకి ఎగ్జామ్కి మనం టైం టేబుల్ కరెక్ట్గా కంప్లీట్ చేయకపోతే మనకి కొన్ని చాప్టర్స్ అనేవి ఉండిపోతాయి. సో దానివల్ల ఏంటంటే మీరు ఆ చాప్టర్స్ని కవర్ చేయలేకపోతే మళ్ళీ మీకు మార్క్స్ తక్కువ అనేది వస్తాయి. సో అక్కడ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో మీరు మీ స్టడీ ప్లాన్ ఎంత బాగా ప్లాన్ చేసుకుంటే సో దాన్ని బట్టి మీరు ఎంత అనేది సక్సెస్ సాధించగలరు. అండ్ టిప్ నెంబర్ 7, ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, స్టే హెల్దీ. సో మీరు అసలు హెల్దీగా లేకపోతే ఈ టిప్స్ అన్నీ ఎలా ఫాలో అవుతారు చెప్పండి. సో స్టే హెల్దీ, మంచి ఫుడ్ తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, అసలు జంక్ ఫుడ్ తినకండి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ ప్లేస్లో మీరు ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవడం. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, అండ్ ఒక హెల్దీ డైట్ మెయింటైన్ చేస్తారు కదా, స్ప్రౌట్స్ అవి తినడం, అండ్ బాదం తినడం. సో దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అండ్ మనలో మంచి ఎబిలిటీస్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ స్టే హెల్దీలో మీరు 6 to 7 hours అయితే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటే మీరు ఎంత చదివారు, ఎంత స్ట్రెస్ పొందారు రోజంతా, సో అదంతా మీకు దూరం అవ్వాలంటే అది ఒక్క స్లీప్లో మాత్రమే. సో ఎంత బాగా పడుకుంటే మీకు అంత బాగా స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుద్ది. సో తప్పకుండా స్లీప్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా చదవకండి. సో స్లీప్ అనేది 6 to 7 hours అయితే మనకి కన్ఫర్మ్గా ఇంపార్టెంట్. నెక్స్ట్ టిప్ నెంబర్ 8, డిస్ట్రాక్షన్స్. సో టిప్ నెంబర్ 8లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డిస్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనకు ఫస్ట్లో వచ్చేసేది ఏంటంటే మొబైల్. మీరు చదివే టైంలో ఫస్ట్ చేయాల్సింది, చదువుతున్నాను అని మీరు కూర్చున్నారంటే మీ ఫోన్ సైలెంట్లో అయితే పెట్టండి, అండ్ నోటిఫికేషన్స్ అయితే ఆఫ్ చేయండి, డేటా అనేది ఆఫ్ చేయండి. ఒకవేళ మీకు డౌట్ ఉంది, నాకు ఈ క్వశ్చన్ రావట్లేదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే నేను ఆ టాపిక్ని తర్వాత రాసుకోవాలి, ఒక బుక్ మీద రాసుకోండి, అండ్ ఆ క్వశ్చన్ మీరు ఏంటంటే తర్వాత గూగుల్ చేయండి. ఒకవేళ లేదు నాకు ఇప్పుడే కావాలంటే ఒకవేళ గూగుల్ చేసేసి వెంటనే మీరైతే ఫోన్ పక్కన పెట్టేసి వచ్చేయండి. అండ్ నేను మొన్ననే చెప్పాను మీకు ఈ టిప్, ఇన్స్టాగ్రామ్ డీయాక్టివేట్ చేయండి, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోండి అనేది. ఇందులో ఈ టిప్ మీరు ఎంతమంది ఫాలో అయ్యారో నాకైతే తెలియదు. ఐ హోప్ చాలామంది ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. ఫాలో అయితే మంచిదే, లేకపోతే మీకే నష్టం, ఎందుకంటే మళ్ళీ అక్కడ టైం వేస్ట్ అవ్వద్దు. టిప్ నెంబర్ 9, స్టే కన్సిస్టెన్సీ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. కన్సిస్టెన్సీ అంటే ఓర్పు.
నువ్వు ఒక్క రోజులో జాబ్ కొట్టేయాలి. నేను మొన్ననే ట్రైనింగ్ కోచింగ్ సెంటర్ జాయిన్ అయ్యాను. 3 monthsలో నేను కోచింగ్ తీసుకొని జాబ్ కొట్టేస్తానంటే అవ్వదు బ్రో. అవును, నీ దగ్గర టాలెంట్ ఉంది, బట్ టాలెంట్ ఒక్కొక్కసారి సరిపోదు. నీకు కష్టం. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ పాస్ అయిపోయావు, ఫిజికల్లో క్వాలిఫై అవ్వకపోతే సో వేస్టే కదా. సో అందుకోసమనే స్టే కన్సిస్టెన్సీ. నీ ఓర్పే నీకు అసలు చాలా అంటే చాలా మోటివేషన్ ఇస్తుంది. ఎందుకంటే నీకు ఒకవేళ రేపు పొద్దున్న జాబ్ వచ్చిన తర్వాత నీ దగ్గర ఓర్పు లేకపోతే నువ్వు ఆటోమేటిక్గా రిజెక్టెడ్ పీస్ అవుతావు. అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకు నిన్ను నువ్వు నమ్ముకోవాలంటే నువ్వు ఎంత కష్టపడ్డావు నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఎంత కష్టపడుతున్నావు. అండ్ ఈ రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి నేను $10 నా యూట్యూబ్లో వచ్చింది. సో దానికోసం నేను ఎంత కష్టపడ్డాను నాకు మాత్రమే తెలుసు. అండ్ ఎంతోమంది పిచ్చ కామెంట్స్ అయితే చేశారు, బట్ దాన్ని కూడా నేను నెగ్లెక్ట్ చేసి ఈ రోజుకి నేను నా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. అండ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక కంటెంట్ చేయడం, అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కంటెంట్ చేయడం. సో ఇప్పటికీ నేనైతే నా నీస్ అనేది వెతుక్కోలేకపోతున్నాను. అండ్ అలా వెతుకుతూనే ఉన్నాను కూడా. సో ఏదో ఒక టైంలో నేనైతే రీచ్ అవుతానని నన్ను నేను నమ్ముతున్నాను. సో అలా మీరు కూడా మిమ్మల్ని నమ్మండి, ఖచ్చితంగా మీరైతే సక్సెస్ సాధిస్తారు. అండ్ ద 10th టిప్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటానంటే మీ డే మొత్తాన్ని ఈ ఒక్క టిప్పే చేంజ్ చేస్తుంది. ఫస్ట్ అవర్ ఆఫ్ యువర్ ఎర్లీ మార్నింగ్. దిస్ ఈస్ ద 10th టిప్. ఫస్ట్ అవర్ ఆఫ్ యువర్ ఎర్లీ మార్నింగ్ చేంజెస్ యువర్ ఆల్ ద డే. ఎందుకంటే మీరు లేచారు, ఫ్రెష్ అప్ అయ్యారు, అండ్ లేవడమే లేట్గా లేస్తే సో మొత్తం డే మొత్తం మీకు లేజీగానే నడుస్తుంది. సో అలా కాకుండా మీరు నార్మల్ 5కి లేచారు, ఫ్రెష్ అప్ అయ్యారు 5:30, అండ్ హాఫ్ అన్ అవర్ చదివారు, అండ్ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేశారు. సో ఇలా మీకు షెడ్యూల్ మీరు కంప్లీట్ చేసుకుంటే మీ మైండ్ అనేది చాలా అంటే చాలా ఫ్రీగా అవుతుంది. సో మీరు ఈరోజు ఎక్సర్సైజ్ చేయాలని అనుకున్నారు, బట్ లేవలేదు. సో రోజంతా మీకు ఆ థాట్స్ అనేవి అలా ఉంటాయి, నేను ఎక్సర్సైజ్ చేయలేదు అని. సో ఈ స్ట్రెస్ని మనం దూరం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఫస్ట్ అవర్ ఆఫ్ యువర్ ఎర్లీ మార్నింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మీరు వినియోగించుకుంటే మీరు ఆటోమేటిక్గా డే మొత్తం మీరు కూల్గా అయితే రన్ చేయొచ్చు అనమాట. సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ నేను కొంచెం తడబడ్డాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం అయితే కెమెరాలో రికార్డింగ్ చేస్తున్నాను. అండ్ అక్కడ కెమెరా పెట్టాను, బట్ ఇక్కడ మొబైల్ వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాను. సో అందుకనే నేను కొంచెం తడబడుతున్నాను. అండ్ మన కెమెరాకి అయితే మైక్ కనెక్ట్ కాలేదు, నాకు ఎందుకో తెలియట్లేదు. మీలో ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నా వంతు అయితే నేను చాలా అంటే చాలా కష్టపడుతున్నాను మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని టాపిక్స్ కోసం. అండ్ నెక్స్ట్ మన వీడియో వచ్చేసి అగ్నివీర్స్ కోసము. సో అగ్నివీర్స్ కొంచెం మంది నాతో అయితే బాధను షేర్ చేసుకున్నారు. అండ్ అది ఎంతలా ఉందంటే చాలా గలీజ్గా ఉంది. సో అదైతే నేను నీకు నెక్స్ట్ వీడియోస్ చేయబోతున్నాను. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే మళ్ళీ చెప్తున్నా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్, జై భారత్.